నమస్తే. గాంధీ భవన్ లో ఉన్న నాతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బండ్ల గణేష్ గారు నాతో పాటు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే అన్న. సంతోషంగా ఉన్నారా? ఆనందంగా ఉన్నా. 30 రోజుల పరిపాలన ఇంకా ఆనందం పెరిగిపోయింది. ఎందుకంటే రాబోయే 10 ఏళ్ళు కన్ఫర్మ్ గా మేము ఉంటాం నమ్మకం పెరిగింది ఇంకా. ఎందుకంటే 30 రోజుల్లో మా ముఖ్యమంత్రి గారి పరిపాలన కానీ, మా పార్టీ పరిపాలన కానీ, మేము ఇచ్చిన హామీలు నెరవేర్చే విధానం కానీ, అవినీతిని కట్టడి చేసే విధానం కానీ, నిజాయితీ గల సమసామాజికమైన అన్ని వర్గాలకు అందరికీ నీతివంతమైన ఏ రికమెండేషన్ లేకుండా ఆయన నిర్మించిన నియామకాలు కానీ అన్ని చూస్తుంటే రాబోయే 10 సంవత్సరాల మందే పరిపాలనే. ఈ పేరు చాలా సంవత్సరాలు గుర్తుండే పేరు, ముఖ్యమంత్రి పేరు. గౌరవనీయ ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రం నడిపించే విధానం, మంత్రివర్గ సహచరులతో మెరుగుతున్న విధానం, ఆయన ముందుకు తీసుకుపోతున్న కార్యక్రమాలు, 20 గంటలు జనంలో ఉంటూ ఆయన ఇంటి తలుపులు కూడా ఇట్లేదు, 24 hours తలుపులు తెచ్చి ఉంటున్నాయి. ఇట్లాంటి ముఖ్యమంత్రి గారు తెలంగాణ ప్రజలకు రావటం, తెలంగాణకు రావటం చాలా శుభసూచకం, చాలా ఆనందం. థ్యాంక్ యూ. సో మీ ప్రెస్ మీట్ లో చూసినా నేను కూడా, మీరు మాట్లాడుతుంటే విన్నా. ఎందుకు అంత ఆవేశం? దేనికి ఆవేశంగా? నేను మీ పప్పులు ఉడకవు అంటే హరీష్ రావు గారు ఎందుకు పప్పులు ఉడకవు సార్? ఇది ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం, ఇది వాళ్ళ దయతో వచ్చింది. ఇది అన్నా విఆర్ఎస్ దయతో వచ్చిందా సార్? మా ప్రభుత్వం అన్నా, మా ప్రభుత్వం దయతో ఎవరి దయతో? ప్రజల దయతో వచ్చింది. ప్రజలందరూ గెలిపిస్తే వచ్చింది. ఇది నువ్వు ఓపిక పట్టు. 10 ఏళ్ళు నువ్వేగా పరిపాలించింది. 10 సంవత్సరాలు మంత్రిగా ఉన్నావు, వివిధ హోదాలో ఉన్నావు, రాష్ట్రాన్ని మొత్తం శాసించావు, అన్ని చేశారు, అన్ని రకాలు చేశారు. మీరు ఒక కనీసం 30 రోజులు కానీ 100 రోజులు అవ్వాలి ఊరుకోమంటే ఏంది? నువ్వేదో ఊరుకోపటానికి ఏంటి? సో కాస్త మిమ్మల్ని అలర్ట్ ఉంచే ప్రయత్నం చేస్తారు అనుకోవచ్చు కదా. దేనికి అలర్ట్? ఎవరు ఆన్లైన్ అలర్ట్ ఉంచేది? మాకు తెలియదా ఏం చేయాలో? మా ముఖ్యమంత్రి గారు తెలియదా? మా మంత్రివర్గానికి తెలియదా? మా నాయకులకు తెలియదా? మాకు తెలియదా సార్? తెలియదా? నువ్వు 1 year 2 ఏళ్ళు ఆగి అయ్యా ఈ తప్పులు చేసి చెప్పాలి కదా. అరే అసలు ఎప్పుడు తెల్లారుతుందో ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టాలా? 3కి ఇద్దరు చూసుకోవాలి. 3 అయింది, 4 అయితే బాగుండు, 5 అయితే బాగుండు, 7 అవ్వగానే ఉరకాలి. అదేంది మన టీఆర్ఎస్ భవన్ వచ్చారు, ప్రెస్ మీట్ పెట్టాలి. ఎందుకది? ఎందుకంటున్నా? పెట్రోల్ వేస్ట్, జనం ఎనర్జీ వేస్ట్, అందరినీ వేస్ట్ కదా. దానివల్ల ఇంకో మంచి పనికి నువ్వు కాన్స్టిట్యూన్సీలో పని చేసుకోండి. జనం గెలిపించారు మంచి మెజార్టీతో, బాగా పని చేయండి. ఊరికూరికే మీరు ఎన్ని మాటలు చెప్పినా జనం నమ్మరు, మీరు ఏం చెప్పినా జనం ఒప్పుకోరు. మేము 5 ఏళ్ల తర్వాత మేము చేసిన పథకాలు, మేము చేసిన హామీలు, మేము చేసిన గ్యారంటీలు, మేము చేసిన సేవలను గుర్తించి మళ్ళీ మాకు కొట్టేస్తారు. ఆ నమ్మకంతో మీరు 100 రోజుల్లో పూర్తి స్థాయిలో అమలు చేస్తామని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాట వాస్తవం. ఉన్నారా? 200 చేస్తారు సార్. దాని గురించి 100 సార్లు అడగండి సార్. ఎందుకు అడగాలి? దాని అవసరమే లేదు. 100 రోజుల్లో ఇచ్చిన 6 గ్యారంటీలు అమలు చేస్తారు. దాని ప్రకారం ముఖ్యమంత్రి గారు ముందుకు అడుగులేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అందుకనే పనిచేస్తుంది. 20 గంటలు అదే పని ఉంది. అవినీతి లేని పాలన, దోసుకోలేని పాలన, నిజాయితీ గల పాలన, నీతివంతమైన పాలన. 100 రోజుల్లో ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేసి ధనాధన ముందుకెళ్తారు. 8 కోట్ల పైచిలకు ఆడవాళ్ళు ఫ్రీ టికెట్ దిగినండి 1 month లో. ఎంతో మంది, నేను పాపం మా ఇంట్లో అన్నం చేస్తే ఏం సరితా ఏంది అన్న, సార్ ఈ నెల మాకు 1450 రూపాయలు మిగిలినాయి సార్, ఇంతకుముందు 1450 రూపాయలు అయిందండి. ఆ ముఖంలో నాకు తృప్తి నచ్చింది. వస్తుంటే ఈ రోజు అడిగా, ఎందుకంటే ఏందమ్మా 1450 రూపాయలు ఒక ఆడపిల్లకి పాపం పని చేసుకుని ఆమె 12 ఏళ్ళు 13 ఏళ్ళు ఇస్తాం. 1450 స్టేట్ అవే మిగిలినాయి కదండి. బస్సులో రావాలి, బస్సులో పోవాలి. ఇట్లాంటివి మీరు అప్రిషియేట్ చేయండి సార్. మీరు దానివల్ల ఆటో వాళ్ళు పేదలు, అరే ఆటో వాళ్ళ పేదలు అయితే ఒకటి తిరుపతి దేవస్థానం గుడికి పోతే ఉచిత అన్నదానం ఉంటుంది, హోటళ్ళు ఉంటాయి. హోటళ్ళని బంద్ చేసుకున్నారమ్మా. హోటళ్ళు కూడా భోజనం చేస్తున్నారు కదా ఫ్రీగా. ఫ్రీ భోజనం ఉందని ఫ్రీ భోజనం అందరు తింటలేరు. తినేవాడు ఫ్రీ భోజనం తింటారు, డబ్బులు దేనికి అదే ఉంటారు. దానివల్ల వీళ్ళు నష్టపోతున్నారని నేను ఒప్పుకోరు. అప్పుడు అందరు హోటల్లో అందరూ కలిసి తిరుమలలో ఉచిత అన్నదానం రద్దు చేయాలి, దానివల్ల మా కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి, అది ఒప్పుగా ఉంటే అది అయ్యే పనేనా? ఎవరు ఆ మనుషులు అడుగుంటారండి. మనం చాలా సత్రాలు ఉంటాయి, చాలా హోటల్స్ ఉంటాయి, అన్నదాన సత్రాలు ఉంటాయి, మంచి మంచి హోటల్స్ ఉంటాయి. ఎవరి స్థాయి వాడు పోతారు. ఆటో ఎక్కేవాడు ఆటో ఎక్కుతారు, బస్సు ఎక్కుతాడు బస్సు ఎక్కుతారు, కారు ఎక్కుతారు, మోపెడ్ ఎక్కుతాడు. ఎవరి వల్ల ఎవరికి అన్యాయం జరగదు. ప్రజలకు న్యాయం జరగడానికి, ప్రజలకు మంచి జరగడానికి, ప్రజలందరూ సంతోషంగా ఉండడానికి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. థ్యాంక్ యూ. సో కల్వకుంట్ల కుటుంబంలో కవిత కావచ్చు, హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, 100 రోజులు టైం ఇస్తాం కాంగ్రెస్ పార్టీకి. 100 రోజులలో హామీలు నెరవేర్చకపోతే మరో ఉద్యమం చేస్తామని కొంత మిమ్మల్ని బెదిరించే రకంగా మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ ఏమైనా భయం? నా హంబల్ రిక్వెస్ట్ ఏంటంటే, దయచేసి ఈసారి తెలంగాణ ప్రజలందరూ వాళ్ళ మాటలు చెప్పి ఉద్యమాలు చేయడానికి వాళ్ళు దయచేసి మోసపోకండి. ఎందుకంటే వాళ్ళు ఉద్యమాలు స్టేట్మెంట్లు ఇస్తారు, వేరే వాళ్ళతో ఉద్యమాలు చేపించి వాళ్ళని బలి చేస్తారు. మీ కుటుంబాలు మీరు జాగ్రత్తగా చూసుకోండి. మీరు కూడా, మనకు తల్లిదండ్రులు ఉన్నారు, మనకి బిడ్డలు ఉన్నారు, మనకి కుటుంబాలు ఉన్నాయి. మన పిల్లలు కూడా బాగా చదువుకోవాలి, మన పిల్లలు కూడా ఉన్నతమైన చదువు చదువుకోవాలి, మన పిల్లలు కూడా మంచి మంచి జాబులు చేయాలి, మంచి మంచి వ్యాపారాలు చేసుకుని మనం కూడా చల్లగా బతకాలి. వాళ్ళు ఏదో చెప్పాము రెచ్చిపోయి అది చేసుకొని ఇది చేసుకొని వాళ్ళు ఏం పెట్రోల్ పోసుకుంటే అగ్గి పెట్టే దొరకదు, వేరే వాళ్ళకి దొరుకుతుంది. వాళ్ళ దయచేసి వాళ్ళ మాటలు నమ్మండి, ప్రజల మాటలు నమ్మండి, ప్రభుత్వం మాట నమ్మండి. కొంతమంది ఎంక్వైరీ చేయండి. అయ్యా
4వ తారీఖు జీతం వచ్చింది సార్, 10 సంవత్సరాల తర్వాత 4వ తారీఖులో 15 జీతాలు, 1 నుంచి 4 టింగ్ 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 అని శాలరీలు పడ్డాయి. ఇంతకంటే ఏం కావాలి సార్? ఎంత మందికి లేట్ పేమెంట్ల వల్ల నెలకు 300, 200, 1000 రూపాయలు ఎంత మంది ఇబ్బంది పడ్డారు సార్. ఎంప్లాయీస్ కి పాపం ఇన్స్టాల్మెంట్లు పెట్టుకుని ఇల్లు కొనుక్కుంటారు, కారు కొనుక్కుంటారు, బైక్ కొనుక్కుంటారు, ఫీజు కట్టుకుంటారు. ఒకసారి చెక్ బౌన్స్ అయితే 350 రూపాయలు ఇస్తారు. వాళ్ళు ఎంత మంది బాధపడ్డారు. ఈ రోజు 4వ తారీఖు శాలరీ రాగానే ప్రతి ఒక్కరి ముఖంలో ఆనందం, సంతోషం. ఇట్లా ప్రతి నెల వస్తాయి శాలరీస్. సార్ మీకు నిరుద్యోగులు వన్ సైడ్ గా సపోర్ట్ చేశారు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మాకు మేలు జరుగుతుంది అని చెప్పి. సో జీవో 46 బాధితులు ఇంకా ఆందోళన చేస్తా ఉన్నారు. రేపు టీఎస్పీఎస్సీ బాధితులు ధనాథ్ చౌక్ దగ్గర ఆందోళన చేస్తా ఉన్నారు. ఎందుకు వాళ్ళని పిలిపించుకొని మాట్లాడుకోవచ్చు కదా? అవన్నీ పెద్దలందరూ ఆ పనిలో ఉన్నారు, నాకు తెలిసి చేస్తారని. అవి నాకు తెలవకుండా నేను కొన్ని మాట్లాడింది తప్పు మాట్లాడలేను. నాకు నిజంగా వాటి మీద అవగాహన లేదు. నాకు ఒకవేళ మీరు వీళ్ళు అడిగారు కాబట్టి రేపు అవగాహన తెచ్చుకొని దాని మీద క్లారిటీతో మాట్లాడతా. నేను ఉన్నది లేకపోయినా వాళ్ళని పిలిపించి మాట్లాడతా, వీళ్ళని పిలిపించి మాట్లాడతా, వాళ్ళని సెటిల్ చేస్తాను. నేను అది నా స్థాయి కానీ ఎవరు దాని గురించి మాట్లాడి రాబోయే ఎంపీ ఎలక్షన్స్ ఎట్లా ఉండబోతుంది? వన్ సైడా మినిమం 12 నుంచి 15 ఎన్ని వస్తాయి అనేది ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చినా ఇక్కడే కూర్చొని ప్రెస్ మీట్ పెడతా. సో మీకు ఏమైనా భరోసా పదవి? నాకు ఏం భరోసా లేవు, ఏం పదవి లేవు, ఏమి లేవు. కాంగ్రెస్ ప్రభుత్వమే పెద్ద భరోసా, కాంగ్రెస్ పార్టీ పెద్ద భరోసా. థ్యాంక్ యూ. సో చివరి ప్రశ్న, ఏపీలో ఎవరికి సపోర్ట్ చేస్తారు మీ అభిమాన నాయకుడు? నేను కాంగ్రెస్ పార్టీ, నేను కాంగ్రెస్ మనిషిని. భారతదేశంలో కాంగ్రెస్ జెండా ఎగరాలి, ఎక్కడ పడ్డా కాంగ్రెస్ గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.